కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. భీమవరం నుండి అన్నవరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి జాతీయ రహదారిపై అయితే మాత్రం ఈ రోజు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని అయితే మాత్రం గట్టిగా కారుచి బలంగా ఢీకొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరైతే స్పాట్ లో అయితే మృతి చెందారు. ముగ్గురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. వీరిని అయితే మాత్రం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే మాత్రం తరలించారు. ఏదైతే ఉందో దగ్గరలో ఉన్న కత్తిపూడి ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. వీరైతే మాత్రం భీమవరం నుంచి అన్నవరం దర్శనానికి అయితే వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి క్షతగాత్రులు చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టారు. వీరు భీమవరం నుంచి దైవ దర్శనానికి అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి క్షతగాత్రులు చెప్తున్నారు. మొత్తం ఏదేమైనప్పటికీ కూడా ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అయితే మాత్రం సమాచారం చెప్తున్నారు. అంటే తెల్లవారుజామున పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి ఈ అద్దం మొత్తం కూడా మెరుగడికి పొగమంచు పట్టడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి ఉంది అని చెప్పేసి ఏదైతే ఉందో కట్టపూడి స్థానిక పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ కామేశ్వర్.